పాట పాడుతున్నప్పుడు మ్యూట్లో పెట్టామనుకోండి, పాట పాడుతున్నప్పుడు మ్యూట్లో పెడితే అది రికార్డింగ్ కాదు, కానీ పెదవులు మాత్రం పాట పాడుతున్నట్టు ఉంటుంది. కానీ మ్యూట్లో పెట్టాం కాబట్టి స్వరం వినపడదు. అలాగే మనం ఇంట్లో పాట పాడుకుంటున్నా, దేవుని మందిరంలో పాట పాడుతున్నా, మన హృదయంలో మ్యూట్లో పెట్టి పెదవులు మాత్రమే పాడుతున్నాయి అనుకోండి, దేవుని దగ్గర కూడా జస్ట్ పెదవులు మాత్రమే ఉంటాయి కానీ స్వరం మాత్రం వినపడదు. కానీ ఎప్పుడైతే మన హృదయంలో కూడా యాక్టివేషన్ పెడతామో, అంటే హృదయం అంటే హృదయపూర్వకంగా పాడాలి. ఆశ్చర్యమైన ప్రేమ, కలవరలోని ప్రేమ అంటే మనం సిలువలో యేసుప్రభు మన కోసం రక్తంగా తాను పెట్టినటువంటి ఆ సీన్ ని, లేకపోతే ఆయన ప్రేమను ధ్యానించుకుంటూ పాట పాడుతున్నటువంటి ఆ పదాలలో ఉన్న అర్థాన్ని హృదయంలో దాన్ని స్పందన చూపిస్తూ మన పెదవులు పాడితే అప్పుడు అది యాక్టివేషన్ ఉన్నది. సో ఈ పాట ఆశ్చర్యమైన ప్రేమ, కలవరలోని ప్రేమ అనే పాట పాడుకుంటూ మనం దేవుని సాయం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమని మరణము కంటే బలమైన ప్రేమని
హల్లెలూయా. ప్రేమించేదని అధికముగా ఆరాధించేదని ఆసక్తితో పాడబడుతూ దేవునామాన్ని మహిమపరచుకుంటాం. చర్చిలో ఎవరు అబద్ధాలు బాగా ఆడతారు అదే ఒక ప్రశ్న వేస్తాడన్నమాట సేవలు మీటింగ్ చెప్పని. చర్చిలో అబద్ధాలు ఆడే వాళ్ళలో ఎక్కువ ఎవరున్నారంటే పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. సేవకుడు అడిగిన ప్రశ్న అనమాట. చర్చిలో వాక్యం చెప్పడానికి పోయి ఎక్కువ శాతం ఎవరు అబద్ధాలు ఆడతారు అని అడిగినాడు. అప్పుడు పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. అంటే చేయకపోయినా కూడా పాడుకుంటాం. మనం అట్లా కాకుండా హృదయపూర్వకంగానే మనం ప్రేమించేదని అధికముగా ఆరాధించు ఆసక్తితో పాట పాడుకుంటూ అబద్ధాలు కాదు ప్రభావ నిజమే అనేది మనం పాడుకుంటూ తెలుగుతున్నాయి. ప్రేమించే
Amen.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 13 వచనం చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 13. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలంలో వేరుకొండకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చుట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు పోయి చేయము కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహం అన్నప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేసిన నీళ్లు త్రాగమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షం కలిగేను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిందని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. అందుకు ఆమె, నా ఏలినవాడ, నేను నీ పనికెత్తలలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడుతుని కనుక నా ఎడల నీకు కటాక్షం కలగనివ్వని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేస్తున్నాను. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. Thank you for thy wonderful mighty presence, Lord. You have been so gracious, so wonderful, my master God. నా దేవా, నా ప్రభువా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, కృపగల దేవుడు తండ్రి. నా దేవా, మీకు స్తోత్రం, మీకు వందనాలు చెల్లిస్తున్నాయి. సాయంకాల సమయంలో మీ కృపణ గురించి ప్రభు మేము ధ్యానం చేయబోతుండగా, మీకు తండ్రి అబాండెన్స్ గ్రేస్ గురించి ప్రభా, బియాండ్ లా తండ్రి ప్రభ, మీ కృప ఎలా ఉంటుందో ప్రభ ధ్యానం చేయబోతూ ఉండగా, యేసయ్య మీకు అధికమైన కృపను కనపరచండి, మీకు అధికమైన కృపను కనపరచండి యేసు ప్రభ. తండ్రి, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని, మాటలు ఇచ్చిన ప్రతి బిడ్డను అందరినీ కూడా మా ప్రాణములు సైతం మీ రక్త ప్రోక్షణ కిందకు తెస్తూ ఉన్నాం. నన్ను మమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి ప్రభ మీ రక్త ప్రోక్షణ కిందకు తీసుకుని వచ్చి యేసయ్య మీ రక్తం చేత పరిశుద్ధపరచండి. మాలో ఉన్న అవిధేయతలను కూడా తొలగించండి, పాపాన్ని తొలగించండి ప్రభ. లార్డ్ జీసస్, నా దేవా, నా ప్రభ, మీకు ఇష్టమైనవన్నీ కూడా తీసివేసి నా దేవా మమ్మల్ని మీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చండి. మీ ఆత్మ చేత అభిషేకించండి. బలమైన అభిషేకం మా మీదను, మేమున్నటువంటి ప్రాంగణం మీదను తండ్రి ప్రభానైనా బహుబలంగా దిగివచ్చునుగాక, సంచరించునుగాక. మీకు స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. నన్ను మరొక్కసారి మీ శిలువ చాటున మరుగుపరచండి ప్రభ. అయోగ్యులైన నాకు తండ్రి మీరు కృపనిచ్చారు. రూతు తండ్రి అయోగ్యమైనప్పటికీ ఏ రీతిగా రూతు పట్ల కృప చూపించారు యేసు ప్రభ, నాకును తండ్రి ప్రభ మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. యేసయ్య, నా నాలుకను, నా పెదవులను, నా నోటిని, నా స్వరాన్ని, నా తలంపులను నుంచి తండ్రి ప్రభ నోటి నుంచి వచ్చే, హృదయం నుంచి వచ్చే ప్రతి మాట కూడా తండ్రి ప్రభ అది కేవలం తండ్రి ఆత్మచేత ప్రేరేపించబడ్డది మాత్రమే అయి ఉన్నట్లు కృపను గ్రహించండి. అది కేవలం మాకు ఆశీర్వాదకరంగాను మా జీవితంలో తండ్రి ప్రభ నా దేవ నెమ్మదినిచ్చేదిగాను యేసు ప్రభ తండ్రి మా యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించేదిగా ఉండనట్లు మీకు అధికమైన కృపను ప్రసాదించండి. మీ వాక్యాన్ని విరిచి పంచి మాకందరికీ అనుగ్రహించి మేము తృప్తి పొంది ఇంకా మీరున్నట్లుగా యేసు ప్రభ మీ యొక్క తండ్రి ప్రభనైనా వాక్యాన్ని అనుగ్రహించి ఆశీర్వదించి తండ్రి మహిమ పొందవలసిందిగా వేడుకుంటుంది. యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకలు పొంది నామ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మరొకసారి ఈ రూతు గ్రంథంలో 2వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం.
మొదటి అధ్యాయం దేవుని యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క లేకపోతే దేవుని ఇంట్లో ఉన్నటువంటి అబండెన్స్ గురించి మనం చూసాం. ఇప్పుడు ఆ దేవుని యొక్క పొలంలో ఉన్నటువంటి కృపను గురించి మనం ధ్యానం చేస్తున్నాం గత 2 వారాలుగా. ప్రేమ వాళ్ళారా, మరొకసారి దేవుని యొక్క కృప ఏ రీతిగా ఉంటుందో, ఆ కృప ఏ రీతిగా ఆ యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగాను ధర్మశాస్త్రానికి భిన్నంగాను బియాండ్ ద లా ఏ రీతిగా పనిచేస్తుందో ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే రూతు గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొండకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొక్క నిలకడగా ఉండుము. వారు పోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల ఎద్దకు పోయి పనివారు చేసిన నీరు త్రాగమని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారు, ఇక్కడ మనం గమనించినట్లయితే బోయజు ఏం చేస్తూ ఉన్నాడంటే రూతుతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతవరకు మనం గమనించినట్లయితే ఆమెను గురించి సమాచారం సేకరించాడు. ఆమె యొక్క దృష్టి లేకపోతే బోయజు యొక్క దృష్టి రూతు మీద పడినట్లుగాను, రూతుల గురించి ఆయన ఎంక్వైరీ చేసినట్లుగాను, రూతుల గురించిన సమాచారం తెలుసుకున్నట్లుగాను మనం చూస్తాం. అదంతా కూడా చూసిన తర్వాత ఇప్పుడు బోయజు ప్రేమైన వాళ్ళని గమనించినట్లయితే అప్పుడు బోయజు రూతుతో అని మాట్లాడుతున్నాడు. అప్పుడు బోయజు రూతుతో ఎప్పుడు? ప్రేమైన దేవుని బిడ్డలారా, రూతు యొక్క ఆ మాటల్లో చెప్పారు గమనించినట్లయితే 12-13 వచనాలు గమనించినట్లయితే రూతు యొక్క లాయల్టీ ఏ రీతిగా ఉందో, రూతు యొక్క ఫెయిత్ఫుల్నెస్ ఏ రీతిగా ఉందో, రూతు యొక్క ప్రేమ తన అత్త పట్ల లేకపోతే దేవుని పట్ల విశ్వాసం ఏ రీతిగా ఉందో, తర్వాత భర్త చనిపోయిన తర్వాత ఆ నయోమిని వదిలిపెట్టకుండా ఏ రీతిగా ఒకవేళ సాక్రిఫైస్ తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసిందో, ఈ సమాచారం అంతా కూడా విన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఇప్పుడు బోయజు నేరుగా రూతుతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. గమనించినట్లయితే చూడండి, మాట్లాడుతున్న మాట, అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, నా కుమారి నా మాట వినుము అంటున్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు కూడా ఏ రీతిగా మాట్లాడుతున్నా అంటే లిసన్ టు మీ, కమ్ టు మీ, నా దగ్గరికి రండి. ప్రియమైన వాళ్ళ మన దేవుడు కూడా చెప్పే మాట ఏంటంటే నా దగ్గరికి రండి, నా మాటలు వినండి అని యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ అక్కడ ఆ బోయకు సంబంధించిన వారందరూ కూడా ఉన్నారు. బోయకు సంబంధించిన బంధువులు ఉన్నారు, పొలంలో పనిచేస్తున్నారు. బోయకు సంబంధించిన వర్కర్స్ ఉన్నారు, పొలంలో పనిచేస్తున్నారు. వారందరినీ కాదని ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రూతును ప్రత్యేకంగా పిలుస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, దాని ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం గమనించినట్లయితే ఆ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే నిబంధనలో ఉన్నటువంటి జనాంగం ఎవరంటే యూదులు. ప్రేమైన దేవుని బిడ్డ లేకపోతే ఇశ్రాయేలుని మనం చెప్పుకోవచ్చు ప్రేమైన వాళ్ళారా. సో అంత దాన్ని కాదని గమనించినట్లయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను ప్రత్యేకంగా పిలుస్తున్నట్టుగా మనం చూస్తాం, పేరు పెట్టి పిలుస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. యాక్చువల్ గా దేవుడు చూపించే కృప ఎలాంటిది అని గమనించినట్లయితే దయచేసి గమనించండి. లేవి కాండంలో మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రంలో ఒక చక్కటి మాటలు రాయబడింది. దయచేసి గమనించండి. లేవి కాండం 19వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. లేవి కాండం 19వ అధ్యాయం 9-10 వచనాలు. భూమి పంటను కోయినప్పుడు నీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ పొలం యొక్క ఓరను పూర్తిగా కోయకూడదు, నీ కోతులో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టవలెను. ప్రైజ్ ది లార్డ్. గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. నీ పొలములో నువ్వు ఏదైనా కోత కోస్తూ ఉంటే విడిచిపోయిన దాన్ని విడిచిపెట్టాలంట ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అంటే వెనకబడిన వాటిని వెనక వైపు తగ్గి చూడవద్దు, నువ్వు ముందు కోసుకుంటూ వెళ్తూ ఉండు, తీసుకుని వెళ్తూ ఉండు. అంతేకాని వెనక ఉన్న వాటిని దేవుని కోసం వదలరా, బీదల కోసం పరదేశుల కోసము వదిలిపెట్టు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దేవుడు ఎంత కృపమయుడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పొలము కలిగిన వారిని పని వారిని మాత్రమే కాదు పట్టించుకునే దేవుడు
ప్రియమైన వాళ్ళరా, పరదేశులను పట్టించుకునే దేవుడు గమనించినట్లయితే బీదవారిని కనుకరించేటటువంటి దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో అది ధర్మశాస్త్రంలో దేవుడు రాసి పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అయ్యో మాకు పొలము లేదే, మేము పండించలేమే, ఇదిగో మేము ఏ రీతిగా చేయాలి, ఏ రీతిగా జీవించాలి అంటే వారి కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే, ప్రియమైన వాళ్ళరా, కాకోలములకు దేవుడు ఏ రీతిగా సిద్ధపరుస్తున్నాడో ప్రియమైన వాళ్ళ పరదేశులకు బీదలకు దేవుడు ఏ రీతిగా సిద్ధపరుస్తున్నాడో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఇక్కడ గమనించినట్లయితే రూతు ఒక పరదేశీయురాలు కదా, రూతు ఒక పరదేశీయురాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంత మాత్రమేనా, రూతు ఒక బీదరాలు. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో తినటానికి తిండి లేక తన అత్తకు కూడా భోజనం పెట్టాలని చెప్పేసి ఏం చేసింది, ఈ యొక్క పొలంలోకి వచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. పరిగె ఏరుకొని దాన్ని కూర్చి వంట చేసి అత్తకు తనకు వంట పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఆమె బయలుదేరి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటి బీదరాలు. అంత మాత్రమే కాదు, మోర్ ఓవర్ ఆమె పరదేశురాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ గమనించినట్లయితే బోయను చెప్తున్నట్టు మాటలు గమనించినట్లయితే మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క పరిగె విడిచిపెట్టమని చెప్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో విడిచిపెట్టిన వాటిని ఆమె ఏరుకోవడం కాదు, కానీ ఆమె కోసం వదిలిపెట్టమని బోయస్ ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క పని వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మీరు గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో అంటే హీ గోస్ బియాండ్ ద లా, హీ గోస్ బియాండ్ ద లా. లా ఏం చెప్తుంది, విడిచిపెట్టిన వాటిని ఏరుకోండి. ఎవరికి? బీదవారు లేకపోతే పరదేశులు. కానీ బోయస్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆమె కోసమే వదిలిపెట్టండి. దయచేసి గమనించండి, రెండవది మీరు చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆమె కోసం వదిలిపెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఒక రోజంతా కూడా ఆమె ఒకవేళ పరిగెత్తుకుంటే ఒక తూమెడ ఒకవేళ వెళ్తాయేమో ప్రియమైన వాళ్ళ, కానీ వాళ్ళు ఆమె కోసం అదే పనిగా పనివారు వదిలిపెట్టినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే బోయస్ ఆమె పట్ల చూపిస్తున్నటువంటి కృప లేకపోతే ఆమె పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ, ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ ద లా అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. ద సేమ్ వే యేసు ప్రభు కూడా ఏం చేస్తున్నాడంటే ప్రియమైన వాళ్ళారా, గాడ్ ఈస్ షోయింగ్ హిస్ అబండెంట్ గ్రేస్. మామూలు గ్రేస్ కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు నీ పట్ల నా పట్ల చూపించేటటువంటి ప్రేమ ఎలాంటిదంటే ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ ద లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రాన్ని మించినటువంటి దానిగా ప్రియమైన దేవులారా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప మనకు కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమేనా, దయచేసి గమనించండి బోయస్ ఆమె పట్ల చేస్తున్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ దయచేసి గమనించండి. మొట్టమొదటి ఏం చేస్తున్నారు దయచేసి గమనించండి. ఆమె అంటున్నాడు మొట్టమొదటిగా నా మాట విను అని చెప్తున్నట్టుగా చూస్తాం కదా. సో లిసన్ టు మీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుని మాట వినడం ప్రారంభిస్తామో మిగతావన్నీ ఆటోమేటికల్లీ దే ఫాలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినడానికి మనం మొదలుపెట్టినట్లయితే సో దేవుడు చెప్పే ప్రతిదీ కూడా మన జీవితంలో నెరవేరుతుందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ఫస్ట్ ఏం చేయాలి, నా మాట వినండి. దేవుడు చెప్తున్నట్టు మాట వినండి, తర్వాత నేను చెప్పేవన్నీ కూడా మీ జీవితంలో నెరవేరుతాయి. చాలా సార్లు మన జీవితాల్లో ఎందుకు దేవుడు చెప్పిన మన జీవితంలో నెరవేరటం లేదంటే మొట్టమొదటిగా మనం ఎక్కడ చేస్తాం, వి క్రాస్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకుండా మనం ఏం చేస్తాం అంటే క్రాస్ చెక్ చేసుకోవటం ప్రారంభిస్తాం, లేకపోతే దేవుని మాటకు విధేయం చూపించకుండా మొదలు పెడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వై ఆ యొక్క గ్రేస్ కానీ లేకపోతే ఆ యొక్క దేవుడు తర్వాత చెప్పినటువంటి ఆ యొక్క మాటలన్నీ కూడా మన జీవితంలో వాగ్దానాలు మన జీవితంలో నెరవేరడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి చెప్తున్న మాట ఏంటంటే నా మాట వినుము. రెండవదిగా చెప్తున్నాడు వేరొక పొలంలోనికి ఏరుకొనడానికి పోవద్దు. యు హావ్ కమ్ టు మై ఫీల్డ్. నా పొలంలోనికి వచ్చావు, ఇదిగో నీకు సమృద్ధిగా ఉండేట్టుగా నేను ఏర్పాటు చేస్తాను. నీకు సమృద్ధిగా ఉండేట్టు ఏర్పాటు, నీకు ప్రొవిజన్ నేను ఏర్పాటు చేస్తాను, కానీ వేరొక పొలంలోనికి పోవద్దు. చూస్తారా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు దేవుడు మనల్ని ఒక పొజిషన్ లో ఒక ప్లేస్ లో పెడితే ఏమనుకుంటామో తెలుసా, ఇది కాదేమో, ఇంకొక దానికోసం మనం అరుణ చేస్తూ ఉంటాం, వేరే దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ హస్ సెట్ ఫర్ యు వన్ ప్లేస్. అది ఒక కుటుంబం కావచ్చు, ఒక వర్కింగ్ ప్లేస్ కావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేకపోతే ఒక ఫెలోషిప్ కావచ్చు, ఒక చర్చ్ కావచ్చు, లేకపోతే దేవుడు నీకంటే ఇచ్చిన ఒక ప్రావిడెన్స్ కావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుడిచ్చింది కాదని ఏం చేస్తామంటే మన చూపులు ఎప్పుడు కూడా ఏ రీతిగా ఉంటాయంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఏదైనా తోటలో ఉన్నటువంటి అన్ని ఫలాలు మీరు తినవచ్చు, కానీ ఆ ఒక్క ఫలం తినవద్దు అంటే మన చూపులు ఎక్కడికి వెళ్తాయి,
అక్కడికి వెళ్ళటం ప్రారంభిస్తాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితాల్లో అది హవ్వ తప్పని చాలాసార్లు మనం నింద వేస్తుంటాం. కానీ ఆర్ వి నాట్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితాల్లో మనం చేయటం లేదా? ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితాల్లో వి హావ్ బీన్ రిపీటింగ్ ఇట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉంచిన ప్లేస్ లో మనం నమ్మకంగా ఉండకుండా, దేవుడు ఉండమన్న చోట ఉండకుండా, దేవుని మాట వినకుండా మనం ఏం చేస్తుంటామంటే మన చూపులు వెలుగుతూ ఉంటాయి. నేను ఫలానా ఇంచులో పుట్టి ఉంటే బాగుండు కదా, నేను ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకుంటే బాగుండు కదా, నేను ఇక్కడ కాకుండా మరొక చోట నాకున్నటువంటి క్వాలిఫికేషన్స్, ఈ ఉద్యోగం సరిపోదు, ఇంకో ప్లేస్ లో ఉంటే బాగుండేది కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగూ ఉన్నట్లయితే దేవుడు నేను అక్కడే ఉంచి ఉండేవాడు. దయచేసి గమనించాలి. ఇఫ్ దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్, గాడ్ వుడ్ హావ్ సెట్ ఇట్ దేర్ ఇట్సెల్ఫ్. కానీ దేవుడు ఎందుకు నిన్ను ప్రత్యేకంగా ఉంచి గమనించినట్లయితే దేవుడి వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఏ ప్లేస్ అయితే సెట్ చేశాడో, దేవుడు ఏదైతే మనకు ఉంచాడో, ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్ ఈస్ ద బెస్ట్ ఫర్ us. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అమ్మా రూతు, నువ్వు నా పొలంలోకి వచ్చావు. యు హావ్ కమ్ టు ద రైట్ ప్లేస్, బట్ నెవర్ గో టు బియాండ్ అనదర్. వేరొక పొలంలోనికి నువ్వు వెళ్ళవద్దు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక పొలంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన చూపులు చాలాసార్లు అటు సైడ్ ఇటు సైడ్ చూస్తూ ఉంటాయి. కానీ ఋతు ఎప్పుడు కూడా ఇంకా పక్క పొలంలోనికి వెళ్ళాలన్న ఆలోచన కానీ, అటువైపు చూడడం కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా ఆమె జీవితంలో జరగలేదు. మీరు గమనించినట్లయితే మీరు 2వ అధ్యాయం అంతా కూడా చదవండి. షీ స్టిక్ టు దట్ ఫీల్డ్ ఓన్లీ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ పొలంలోనికి వచ్చిందో ఆ పొలములోనే గమనించినట్లయితే ఆమె సంపూర్ణంగా ఎంత నమ్మకంగా ఫెయిత్ఫుల్ గా ఉందో మీరు చూస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన జీవితాల్లో ఇలాంటి ఫెయిత్ఫుల్నెస్ కనపరుస్తూ ఉన్నామో దేవుడికి గొప్పగా ఆశీర్వదిస్తాడు. మోషేని బట్టి దేవుడు మన చక్కటి మాట సంఖ్యాకాండంలో మనం చూస్తాం 11:3. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు కదా. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. దేవునికి మోషే ఒక ఇల్లు ఇచ్చాడు, ఆ ఇంటిలో నమ్మకంగా ఉన్నాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్లేస్ లో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఇంటిలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక వర్కింగ్ ప్లేస్ లో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక చర్చ్ లో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక ఫెలోషిప్ లో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏదైనా ఒక ప్రాంతంలో, సో మనం ఏం చేయాలంటే దాన్ని వదిలిపోకుండా ఉండాలి. ఒకవేళ అవసరమైతే ఏం చేస్తారంటే అక్కడి నుంచి దేవుడు వేరే చోట సెటప్ చేస్తాడు. ప్రేమైన దేవుడు అంటిల్ దెన్ మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు స్టిక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వినేవారంగాను దాన్ని పాటించేవారంగాను ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో నా మాట వినుము, వేరొక పొలంలోనికి ఏరుకున్నట్టు పోవద్దు. 3వ గమనించినట్టయితే ఏమంటే దీన్ని విడిచిపోవద్దు. ఎచ్చు పరిస్థితుల్లో దీన్ని విడిచిపోవద్దు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వేరొక పొలంలో వైపు చూడటం కానీ అటు సైడ్ వెళ్ళటం కానీ చేయకపోవడం కాకుండా దీన్ని విడిచిపెట్టవద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు. చూసినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ఒక్కసారి మనం పట్టుకుంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, జీవితాంతం ఎలా కమిట్మెంట్ ఉండాలంటే దేవునికి మనకు ఉన్నటువంటి కమిట్మెంట్ కదా. భార్య భర్తలు ఒక కమిట్మెంట్ చేసుకుంటారు పెళ్లిలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, సావునందును ఇంకేంటి ఆరోగ్యమందును, కలివి ఎందును, లేవు మందును కదా. సో ఒక కమిట్మెంట్ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ఎ కమిట్మెంట్ విత్ ద లార్డ్. వెన్ యు కమ్ టు ద లార్డ్, ప్రేమైన దేవుని బిడ్డలారా, దీన్ని విడిచిపోవద్దు అని ఒక మాట చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో వీ నీడ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ విత్ ద లార్డ్. దేవునితో అలాంటి కమిట్మెంట్ మనం కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన విడిచిపెట్టిన దేవుడు కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ మనమే ఆయన వదిలేస్తూ ఉంటాం. మనమే పక్క పొలానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన చూపులే పక్క పొలం వైపు చూస్తూ ఉంటాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనమే పక్క వారి వైపు చూస్తూ ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నో, దేవుడు ఏది ఇచ్చాడు దానికి స్టిక్ ఆన్ అయి ఉండాలి. నా మాట వినుము, వేరొక పొలంలోనికి ఏరుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు అని దేవుని వాక్యం చాలా క్లియర్. అంటే ఇట్స్ అ కమిట్మెంట్ అనే విషయాన్ని, ఒక నిబంధన అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. 4వది గమనించండి, చూడండి. ఇచ్చట నా పనికత్తల యొద్ద నిలకడగా ఉండుము. ఇక్కడ నా పనికత్తల యొద్ద నిలకడగా ఉండుము. సో యు షుడ్ స్టాండ్ ఫర్మ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నా తోటి వారు ఉన్నారు చూసావా, నా యొక్క పనికత్తలు ఉన్నారు చూసావా, నాకంటే నమ్మకస్తులు ఉన్నారు చూసావా, ఇదిగో వారితో నీవు కూడా నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో ఆయన పొలంలో పనికత్తలు ఉన్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారితో పాటి కూడా నువ్వు ఉండాలి. ఇదిగో నా పనికత్తల యొద్ద నిలకడగా ఉండము. నిలకడ అంటే ఏంటండి? నిలకడ అంటే ఏంటి? స్థిరంగా. దయచేసి గమనించాలి.
స్థిరంగా ఉండటం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే వేవరింగ్ మైండ్ తో కాదండి, వేవరింగ్ మైండ్ తో కాదు. మనకు కొన్నిసార్లు చేస్తామంటే చాయిస్ లేక బలవంతంగా ఉంటాం. అది కాదు దేవుడు కోరుకునేది. నిలకడ అంటే అర్థం ఏంటో తెలుసా? వాలంటీర్ గా, దయచేసి గమనించండి, వాలంటీర్ గా, ఇంకా చెప్పాలంటే విల్ఫుల్ గా ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏదో బలవంతంగా కాదు, నీకు ఇంకా వేరే చాయిస్ లేదు కాబట్టి, లేకపోతే నీకు ఇంకా వేరే ఉద్యోగం లేదు కాబట్టి దీనిలో నిలకడగా ఉండడం కాదు. దేవుడు చెప్పేది ఏంటంటున్నాడంటే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీకు అలాంటి టెంప్టేషన్స్ వచ్చినా సరే ఇక్కడ నువ్వు నిలకడతో నువ్వు కనపరచాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో సాధారణ టెంప్ట్ చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసు ప్రభు లోకానికి వచ్చిందే నిన్ను నన్ను రక్షించడం కోసం కదండి. గమనించినట్లయితే యేసు ప్రభును ఎంతగా సాధారణ టెంప్ట్ చేస్తాడు మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. రకరకాల శోధనలు పెట్టినట్టుగా మనం చూస్తాం. కానీ యేసు ప్రభు ప్రతి దాంట్లో కూడా నమ్మకంగా, దేవునికి నమ్మకంగా, వాక్యానికి నమ్మకంగా, లేకపోతే తను వచ్చిన ఉద్దేశానికి నమ్మకంగా ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక ఆ బాయ్స్ చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమంటూ ఉన్నాడంటే, దీన్ని విడిచిపోవద్దు, నా పనికత్తల యుద్ధ నిలకడగా ఉండటం. ఎన్ని చెప్పండి దయచేసి గమనించండి. మొట్టమొదటిగా నా మాట విలుము, రెండవది వేరే పొలంలో ఏర్పడటం పోవద్దు, మూడవదిగా దీన్ని విడిచిపెట్టవద్దు, నాలుగవది నా పనికత్తల యుద్ధ నిలకడగా ఉండవు. నా పనికత్తలు స్టాండ్ ఫర్. గమనించినట్లయితే చాలా నమ్మకంగా ఉండాలి నువ్వు, లేకపోతే నిలకడగా స్థిరత్వం కలిగి ఉండాలి. వేవరింగ్ మైండ్ ఎంత మాత్రం కూడా కాదు, పక్క చూపులు చూడడం కాదు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో నాకంటే మిగతా వాళ్ళు ఎంత బాగున్నారు, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నారు, నేను అట్లా ఉంటే బాగుండేది, ఎందుకంటే దేవుడి స్థితిలో పెట్టాడు కదా. చాలా సార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బీ ఎ క్రిస్టియన్ ప్రియమైన దేవుని బిడ్డలారా. వి నీడ్ టు ప్రౌడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. గమనించినట్లయితే కానీ మనం క్రైస్తవులంగా మారినందుకు, క్రైస్తవులంగా ఉన్నందుకు చాలా సార్లు వి పిటీ అవర్ సెల్వ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. దేవుని వాక్యం సెలవిస్తున్నాం, యు నీడ్ నాట్ పిటీ, బికాస్ మిమ్మల్ని పిలిచినవాడు ఎవరు? నమ్మకత్వం కలిగినటువంటి దేవుడు. ప్రేమ మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగిన వాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. నిన్ను పిలిచినవాడు ఎవరు కాదు, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ విషయం ఇప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. చూడండి గమనించినట్లయితే ఇంకా ఎన్నోది ఇది, ఆరోదిగా కదా. వారు పోయి చేను ఏంటి, ఐదవది చెప్పాం. వారు పోయి చేను కనిపెట్టి వారిని వెంబడించును. నా పనివారు ఉన్నారు చూసావా, వారు కోయి చేను అంటే ఉంటే చూసారా. సో పొలం చాలా పెద్దది, దాదాపు ఒక 100 acres ఉండొచ్చేమో ప్రియమైన దేవుని బిడ్డలారా. చేను అంటే ఏంటంటే దాంట్లో 1 ఎకరా కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు కదా. సో వాళ్ళు పొలం మారుతూ ఉంటారు, అంటే చేను మారుతూ ఉంటారు. పొలం అంటే పొలం పోయేదే, కాకపోతే ఈరోజు ఇది రేపు ఇంకొకటి మారుతూ ఉంటారు. సో నువ్వు వారి పనివారితో పాటు ఉండు, పనివారితో పాటు ఉండమని చెప్తున్నాడుగా చూస్తాం. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోత కోసే వాళ్ళు ఉన్నారు, పొలాన్ని కోసే వాళ్ళు ఉన్నారు. సో యు నీడ్ టు ఫాలో దెమ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది ప్రియమైన వాళ్ళారా. కోతవారి కొరకు దేవుడు యేసు ప్రభు చాలా చక్కగా మాట్లాడేలా చూస్తారు కదా. సో కోతవారు ప్రియమైన దేవుడురా, దేవుని కోత కోస్తూ ఉంటే ఏం చేయాలి మనం? దాంట్లో పాలి భాగస్థులంగా ఉండాలి. సో చేను కోసే వాళ్ళు ఉన్నారు, వారితో పాటు నువ్వు ఉండడం ప్రారంభించు, వారితో పాటు నువ్వు వెళ్ళు. వాళ్ళు మరొక చేనుకు వెళ్తారా, ఆ చేనుకు వెళ్ళు, కానీ నా పొలం మాత్రం విడిచి వెళ్ళవద్దు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవునితో చక్కగా బోయస్ మాట్లాడుతున్నాడు. తర్వాత 6వ చూద్దాం. నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. సో ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ అంట ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుని పొలంలో ఉన్నటువంటి, దయచేసి గమనించండి, దేవుని పొలములో దేవుడు ఎన్ని ప్రొవిజన్స్ ఏర్పాటు చేస్తున్నాడు దయచేసి గమనించండి. దాంతో పాటుగా ప్రొవిజన్ మాత్రమే కాదు, భద్రత కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు నేను ఆజ్ఞాపించి ఉన్నాను. ఐ హావ్ ఆర్డర్డ్ దెం నాట్ టు టచ్ యు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవులారా. దేవుడు మనల్ని ప్రేమ వాళ్ళారా మనం టచ్ చేస్తే ఊరుకునే దేవుడు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నిన్ను ముట్టినవాడు నా కనుబొట్టును ముట్టిన వారితో సమానం. ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. చాలా సార్లు అనుకుంటాం దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు. నో, దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన వాళ్ళక ఏమన్నంటే, నిన్ను ముట్టకూడదని నేను ఆల్రెడీ ఆజ్ఞాపించాను. ద మూమెంట్ యూ హ్యావ్ కమ్ ఇన్ టు మై ఫీల్డ్, నా యొక్క పొలంలోకి నువ్వు ఎప్పుడు వచ్చావో నీకు నేను ప్రొవిజన్ మాత్రమే కాదమ్మా ఏర్పాటు చేసింది, నీకు భద్రత కూడా ఏర్పాటు చేశాను.
చూసారా ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు భద్రత దేవుని యొక్క పొలంలో ఏముంది? మనకు ప్రొవిజన్ ఉంది. దేవుని పొలంలో భద్రత ఉంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో భద్రత ఎక్కడ ఉందంటే పొలంలో మాత్రమే ఉంది. ఆ పొలము దాటిపోతే భద్రత లేదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాలం దయచేసి గమనించండి. తర్వాత 7వ దయచేసి గమనించండి. నీకు దాహమవునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేసిన నీళ్లు త్రాగుమని ఆమెతో చెప్పాను. ప్రియమైన వాళ్ళరా, నీకు దాహం అవుతుంది. యాక్చువల్ గా ఆ దాహం అయ్యేది అంటే ఆ యొక్క వెల్ లేకపోతే ఆ యొక్క బావిలోని నీళ్లు ప్రియమైన దేవుని పిల్లరా ఎవరి కోసం చేస్తారు? పొలంలో బావి ఎవరి కోసం తవ్వుతారో తెలుసా? పని వారి కోసం, లేకపోతే చేని కోసం, కానీ పరదేశుల కోసం కాదు ప్రియమైన దేవుని పిల్లరా. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఆ నీళ్లు ఉన్నాయి చూసావమ్మా, నా పని వారి కోసం ఏర్పాటు చేసిన నీళ్లు, నా చేను కోసం ఏర్పాటు చేసిన నీళ్లు, నా పొలం కోసం ఏర్పాటు చేసిన నీళ్లు, దాన్ని నువ్వు తాగుము. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు, దయచేసి గమనించండి ప్రేమైన దేవుడారా. సో హీఈస్ నాట్ ఓన్లీ గివింగ్ ప్రొవిజన్స్ బట్ ఆల్సో భద్రతనిస్తూ ఉన్నాడు. సెక్యూరిటీని ఇవ్వటం మాత్రమే కాదు, కానీ గమనించినట్లయితే ఆమె అవసరతలు కూడా తీర్చడం, దాహానికి అవసరమైన నీళ్లు ప్రేమైన దేవుని బిడ్డలారా. అది కూడా ఏంటంట, ఎవరు చేస్తారంట? నీకు దాహము కుండల దగ్గరకు పోయి పనివారు చేసిన నీళ్లు తాగుమని చెప్పాను. ప్రేమైన వాళ్ళారా, దేవుని వాక్యం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడుతుంది. ఇక 7 ఇన్స్ట్రక్షన్స్, ఒక విధంగా చెప్పాలంటే 7 వర్డ్స్ బోయితో చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఆల్రెడీ ఈ వచనాన్ని ధ్యానం చేశాను కాబట్టి నేను పెద్దగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, కానీ ఆల్రెడీ వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్. ఇది అంటే ఈ సిరీస్ లో కాదు, కానీ ఈ కేవలం ఈ వచనం గురించి మాత్రమే మనం ఆల్రెడీ ధ్యానం చేశాం కాబట్టి నేను కొంచెం ఐఎమ్ గోయింగ్ ఫర్దర్. గమనించినట్లయితే సో మన జీవితంలో గమనించాలి, 7 మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ 7 అనేది దేనికి సాదృశ్యం తెలుసా? సంపూర్ణతకు సాదృశ్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే రూతును కూర్చున్నటువంటి ప్రియమైన దేవుడురా, రూత్ ఎస్టాబ్లిష్ కావడానికి కావలసినటువంటి 7 సూత్రాలు ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒక వ్యక్తి దేవుని పొలంలో స్థిరపడి ఉండాలంటే, ఒక వ్యక్తి దేవుని పొలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా నిలకడగా, స్థిరంగా, భద్రత కలిగి ప్రియమైన వారు ఉండుటకు ఉండాల్సిన సూత్రాలను ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవులారా, మన జీవితంలో గమనించుకోవాలి. ఈ 7 సూత్రాలు ఎవరైతే పాటిస్తారో they will be blessed like a root. That's all, very simple ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ 7 సూత్రాలను సారండి. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ 7 ఇన్స్ట్రక్షన్స్ 7 సూత్రాలు పాటిస్తారో, రూత్ ఏ రీతిగా బ్లెస్ చేయబడిందో ఆ వ్యక్తి కూడా దేవుని యొక్క పొలంలో అంతగా బ్లెస్ చేయబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. Do we have such kind of a spirit in our lives? మన జీవితంలో దేవుని మాట వినేటువంటి ఆ యొక్క మనస్సు మనం కలిగి ఉన్నామా? దేవుని మాటలకు విధేయత చూపించే మనస్సు మనం కలిగి ఉన్నామా? నిలకడగా స్థిరంగా ఉండేటువంటి మనస్సు మనం కలిగి ఉన్నామా? దేవుని యొక్క భద్రతను పొందుకోవడానికి మనము ఆ మనస్సు కలిగి ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చేటువంటి దేవుడు దాహం తీరుస్తానంటున్నాడు కదా. మీకు ఎవరికైనా దాహం అయితే నా దగ్గరకు రండి, నేను జీవజలాన్ని ఇస్తాను కదా, నేను జీవజలాన్ని ఇస్తాను. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితం నిజంగా ప్రశ్నించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. రూతుతో ఆనాడు బోయజు చెప్పినటువంటి మాటలు ఈనాడు యేసు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఒక అన్యరాలు లేకపోతే అన్య స్త్రీ అయినటువంటి రూతుతో, లేకపోతే పరదేశురాలైనటువంటి రూతుతో, లేకపోతే తన జనాంగం కానటువంటి ఒక రూతుతో బోయజు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు యేసు ప్రభు అన్యులమైనటువంటి మనతో తన స్వజనాంగము లేకపోతే నిబంధన జనానికి మనం నిబంధనలో లేనటువంటి మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరదేశులైనటువంటి మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 7 సూత్రాలను పాటించినట్లయితే మన జీవితాల్లో ఏది కొదవ చేయడండి, ఏది కొదవ చేయడం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రూతు ఏ రీతిగా బోయజుతో ఒకవేళ పెళ్లి కుమార్తెతో కూర్చోబోతుందో ఆ రీతిగా సంఘాన్ని దేవుడు ఏం చేస్తారంటే, ఈ 7 సూత్రాలు పాటించిన ప్రతి వ్యక్తి, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు తన వధువు సంఘంలో చేర్చబోతున్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మన జీవితాల్లో మనం ప్రశ్నించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. డూ యూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితాల్లో నిజంగా ప్రశ్నించుకుందాం. చూడండి, మనం గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచి ఉండడి,
నేను నిలిచిందును. మీ యందు నేను నిలిచి ఉందును కదా. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉందును. 8వ వచనం చదువుకుందాం. నేను బహుగా ఫలించడం వలన నా తండ్రి దానికి ముందు గమనించండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకు ఏది ఇష్టమో అడుగుడి. అది మీకు అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. సో నా యందు మీరును మీ యందు నేను నిలిచి ఉండాలి. నా యందు మీరును మీ యందు నేను నిలిచి ఉండాలంటే ఏం చేయాలంట? 8వ వచనం మనం చూస్తున్నాం. మీరు నా యందును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని మాటకు మనం ఏం చేయాలి? మన హృదయంలో చోటు ఇవ్వాలి. దేవుని యొక్క మాటకు మన మనస్సుల్లో చోటు ఇవ్వాలి. మన హృదయంలో మన మనస్సుల్లో చోటు ఇవ్వాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్. దేవుని మాట ప్రేమైన దేవుని బిడ్డలారా మన హృదయంలో మన మనస్సుల్లో నిలిచి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే చూడండి 12వ వచనం, 10వ వచనం. ఇది దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ 8వ అధ్యాయం 10వ వచనం. నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? వారి మనస్సుల్లో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాసదను. సో మనస్సులో దేవుని వాక్యం ఉండాలంట, హృదయంలో వాటిని రాసుకోవాలంట. ప్రియమైన దేవుడు అంటే చెరిగిపోకుండా చదివిపోకుండా హృదయాల్లో రాసుకోవాలి. చూడండి 10వ అధ్యాయం చూద్దాం. 10వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఏదనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయంలో నన్ను చూచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. దయచేసి గమనించాలి. ఈ రెండు కూడా రెండు కాంట్రవర్సియల్ స్టేట్మెంట్స్ లాగా కనపడుతూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ధర్మ విధులు మనస్సుల్లో ఉండాలి, హృదయంలో వ్రాయబడాలి కదా. హృదయంలో ఉండాలి, మనస్సుల్లో వ్రాయబడాలి. దయచేసి గమనించండి. ఇప్పుడు ఈ రెండు కూడా 2 డిఫరెంట్ కాంటెక్స్ట్ కాదు. కానీ గమనించినట్లయితే దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఎప్పటికీ మన హృదయంలో ఉండాలి, మన హృదయంలో రాయబడాలి. దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా మన మనస్సుల్లో ఉండాలి, మన మనస్సుల్లో వ్రాయబడాలి. దయచేసి గమనించాలి ప్రేమ. అంటే వాటెప్పటికి కూడా మనం మర్చిపోకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే అవి నీ కన్నుల ఎదుట బాసికములాగా ఉండాలంట. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా వాటిని ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ మననం చేస్తూ ఉండాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా నీ చేతులు కట్టుకోవాలంటే గమనించినట్లయితే అవి నీ కన్సర్న్లో ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఈ రీతిగా దేవుని మాటలు ఎవరైతే వినడం ప్రారంభిస్తారో ప్రేమైన దేవుని బిడ్డలారా గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ దెం అబండెంట్లీ. చూడండి ద్వితీయోపదేశకాండం మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 చదువుతున్నాను. నేను నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నేను నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుడైన యెహోవా మాట వినిన ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ప్రేమైన వారలారా దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవుని మాట వినిన ఎడల కదా ఈ దీవెనలన్నీ అంటే తర్వాత దీవెన దాదాపు 15 వర్సెస్ వరకు మీరు గమనించినట్లయితే చూడండి 15 వచనాలు మీరు గమనించినట్లయితే ఎన్నో దీవెనలు. ఇంట్లోకి వచ్చేప్పుడు దీవించబడతావు, బయటకు వెళ్ళేప్పుడు దీవించబడతావు కదా. ప్రతి చోట కూడా యూ విల్ హ్యావ్ ఎ బ్లెస్సింగ్స్. ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఎప్పుడంటే నీవు ఆయన మాట వినిన ఎడల శ్రద్ధగా వినాలంట, వాటిని
అనుసరించి నడుచుకోవాలంట ప్రియమైన దేవుడు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఆ యొక్క ధర్మ విధులు మన హృదయాల్లో వ్రాయబడాలి, మన హృదయాల్లో నిలిచి ఉండాలి, మన మనస్సుల్లో వ్రాయబడాలి, మన మనస్సుల్లో నిలిచి ఉండాలి ప్రియమైన దేవుని పిల్ల. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 వచనాలు. నేను వాటిని ఎరుగుదును, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నా గొర్రెలు నా స్వరము వినను, నేను వాటిని ఎరుగుదును. నేను వాటిని ఎరుగుదును. ఎప్పుడంట? గొర్రెలు నా స్వరాన్ని విన్నప్పుడు నేను వాటిని ఎరుగుదును అంటూ ఉన్నాడు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డారా. అంటే అంటే గొర్రెలు తెలియదనా? కాదు, స్వరం వినే గొర్రెలను నేను ఎరుగుదును అని మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించాలి. చూద్దాం. అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రియ వాళ్ళారా, గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. స్వరాన్ని వింటాయంట. స్వరాన్ని వినడం మాత్రమే కాదు, అవి నన్ను వెంబడించును కదా. అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడిస్తాయి కాబట్టి నేను చేస్తాను, వాటికి నిత్య జీవం ఇస్తూ ఉన్నారని మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. God is a God who wants to give us eternal life. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక ఉన్నతమైనటువంటి ప్లేస్ మనకి ఇవ్వాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థలం మన కోసం దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రూత్ అనుకుంటుంది, ఇదిగో నా అత్తను నేను పోషించాలి, నేను ఎంతో శ్రమ పడాలి, ఎంతగానో కష్టపడితే తప్ప నాకు ఫలితం లేదనుకుంటుంది. కానీ God has a wonderful plan for her. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో బోయజు అనేటువంటి ఒక రిడీమర్, ఒక విధంగా చెప్పాలంటే విడుదలనిచ్చేటువంటి ఒక వ్యక్తిని రూత్ కోసం దేవుడు అక్కడ పెట్టాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమెను విడిపించి బోయజు ఏం చేస్తున్నాడు? ప్రేమ వాళ్ళరా, ఏ పొలంలో పరిగె ఏరుకుంటుందో ఆ పొలానికి యజమానురాలుగా నిలిచిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. We need not pity our wells. అయ్యో నా పరిస్థితి ఏంటి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని ఇదిగో నేను ఈమె వెంట వచ్చానే, ఇంకా నాకు ఒరిగిందేంటి, ఎన్ని సంవత్సరాలు నీతిగా ఉండాలి అనుకుంటూ ఉన్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, అమ్మా రూతు, నువ్వు ఎంత నమ్మకంగా దేవుని పొలంలోకి వచ్చావో నువ్వు స్థిరంగా ఉండటం ప్రారంభించు. దేవుడిని ఏ రీతిగా హెచ్చిస్తాడో నువ్వే చూస్తావు నీ జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పొలంలోనికి వచ్చిందో ఆ పొలానికి యజమానురాలుగా మార్చబడినటువంటి రూతును మనం గమనిస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా దేవుడు అలాంటి గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా నమ్మాలి, విశ్వసించాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, సో రూతులాగా మనం కూడా ఏ రీతిగా ఉండాలి, అదే పొలంలో నమ్మకంగా ఉండాలనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. సో ఆ రిడీమర్ లేకపోతే విడుదలనిచ్చేటువంటి నాయకుడు మన యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు ప్రియమైన వాళ్ళారా, ఆయన ప్రజెన్స్ లోనూ ఆయన ప్రొటెక్షన్ లోనూ భద్రతలో ఉండడానికి మనం ఎప్పుడు కూడా నిలకడగా ఉండినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉంటాయన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఆ పొలాన్ని దాటి వెళ్ళవద్దు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. పొలము దాటి వెళితే ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కొని తెచ్చుకున్నట్టే ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుని ఇచ్చిన పొలంలో నిలకడగా ఉండడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. రెండవ ఆత్మీయతలు మీకు చెప్తున్నాను. దయచేసి గమనించండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. వారు పోయి చేను కనిపెట్టి వారిని వెంబడించును, వారు పోయి చేను కనిపెట్టి వారిని వెంబడించును. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. నీకు దాహమాగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చెందిన నీళ్లు త్రాగమని చెప్పారు. రైట్. ప్రేమ వాళ్ళ మరొక ఆత్మీయతలను ఇక్కడ చెప్పి ముందుకు సాగాలని ఆశపడుతున్నాం. గమనించినట్లయితే చాలా వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. గమనించండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను తప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఎవడైనా తప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే చాలా వరకు ప్రేమైన వాళ్ళని గమనించినట్లయితే దప్పి తీర్చుకోవటానికి మనం డిఫరెంట్ సోర్సెస్ మనం వెతుకుతూ ఉంటాం. గమనించినట్లయితే నాకు ఏ రీతిగా దప్పిక తీరుతుంది ఈ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోనండి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. గమనించినట్లయితే ఇదిగో నేను మీకు జీవజలం ఇస్తున్నాను కదా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు జీవజలాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. ఏంటి ఆ జీవజలం? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన మీ మీదకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును కదండి.
సో ఆ జీవజలం ఏంటో కాదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఆయన మీ మీదకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అంటే ప్రేమ వి నెవర్ గెట్ చీటెడ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని మాట విన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని స్వరం విన్నప్పుడు మనం చూసారా, నా గొర్రెలు నా స్వరం వినను. ఎప్పుడైతే ఆ స్వరం మనం వింటామో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ పొలము దాటి బయటకు వెళ్ళము. ప్రేమైన దేవుని బిడ్డలారా, పొలము లేకపోతే దొంగల చేతిలో మనం చిక్కుకోనము గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, వి నెవర్ గెట్ చీటెడ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు కావాల్సిన దాహం గాని ఆహారం గాని ఆ పొలంలో మనకు దొరుకుతుందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని పొలంలో మనకు కావలసినంత నీరు దొరుకుతుంది. దేవుని ఇంటిలో ఆహారం ఏ రీతిగా సమృద్ధిగా దొరుకుతుందో, దేవుని పొలంలో సమృద్ధిగా నీరు దొరుకుతుంది, కృప దొరుకుతుందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ఫ్రీగా దొరుకుతున్నాడన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అందుకే దీన్ని ఏమంటారంటే కృపాకాలం అంటారు కదా. కృపాకాలం ఎందుకంటే దేవుని యొక్క అబండెన్స్ ఆఫ్ గ్రేస్, దేవుని యొక్క కృప ఎలా అంటే ప్రేమైన దేవుడు, అబండెన్స్ అంటే బియాండ్ లిమిట్, బియాండ్ సమ్ కండిషన్స్, బియాండ్ సమ్ లా. గమనించినట్లయితే అంత కృప దేవుడు చూపిస్తూ ఉన్నాడు. కానీ చాలా సార్లు మనం గమనించినట్లయితే దేవుని ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ గ్రేస్ ను వ్యర్థపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వల్ల దేవుడిచ్చే కృపను వ్యర్థపరుస్తున్నాడు. పౌలు చెప్తాడు, ఇదిగో ఆయన ఇచ్చిన కృపను నిరర్థకము చేయవాడిని కాను. కొరింథీయులకు రాసిన పత్రిక కూడా మనం చూస్తాం. ప్రియమైన దేవుని ద్వారా దేవుని కృపను మనం నిరర్థకం చేసినట్లయితే ప్రేమైన దేవుడు, వీఆర్ అకౌంటబుల్ ఫర్ ఇట్. దయచేసి గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. పౌలు అంటూ ఉన్నాడు, ఆయన కృపను నేను నిరర్థకం చేయను. దేవుడు కృప చూపించాడంటే దాన్ని ఇష్టం వచ్చినట్టుగా విరివిగా మన ఇష్టానుసారంగా వాడుకోమని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉచితంగా మన కృప చూపిస్తున్నాడు. వీ డోంట్ డిజర్వ్ ఇట్. కృప అంటే ఏంటి? వీ డోంట్ డిజర్వ్ ఇట్. మనం ఏదో అర్థం చేసుకున్నది కాదు, మనం సంపాదించుకున్నది కాదు, మనము లేకపోతే గమనించినట్లయితే మనం చేసినందుకు ప్రతిఫలంగా వచ్చేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఉచితంగా ఇవ్వబడుతుంది. దో వీ డోంట్ డిజర్వ్ ఇట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కృప అది కూడా ఎలాంటిది? కృప ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. గాడ్స్ గ్రేస్ ఈస్ నాట్ ఫర్ సర్వైవల్ బట్ ఇట్ ఈస్ అబండెన్స్ అన్న విషయం గుర్తు చేసుకోవాలి. అది కేవలం నీకు అప్పటికప్పుడే సరిపోయేది కాదు. ప్రేమైన దేవుని ద్వారా దేవుని కృప ఎలాంటిదంటే ఇట్స్ అబండెన్స్ గుర్తు పెట్టుకోవాలి. నాట్ ఓన్లీ ఫర్ సర్వైవల్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. సో దేవుడు మనకు ఇటర్నల్ లైఫ్ ఇస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని ఇస్తూ ఉన్నాడు, జీవజలం. ప్రేమ దేవుడు అబండెంట్ గా దేవుని వాక్యాన్ని ఇచ్చాడు కదా. సో దేవుని వాక్యాన్ని చదవకుండా నిరర్థకం చేస్తూ ఉంటాం, దేవుని మాట వినకుండా నిరర్థకం చేస్తూ ఉంటాం, దేవుని స్వరాన్ని వినకుండా నిరర్థకం చేస్తూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటను పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా చేస్తూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ప్రభు ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితం నిజంగా ప్రశ్నించుకోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 7 నుంచి 14 వచ్చారు మనం గమనించినట్లయితే ప్రేమైన వారలారా, అక్కడ ఒక సమరయ స్త్రీ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ రూత్ ఏ రీతిగా ఉందో అక్కడ ఒక సమరయ స్త్రీ కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. సో రూత్ డజంట్ డిజర్వ్. గమనించినట్లయితే బోయజ్ చూపించేటటువంటి అంత ప్రేమకు, అంత లేకపోతే కృపకు షీ ఈస్ నాట్ డిజర్వింగ్ క్యాండిడేట్. గమనించినట్లయితే కదా, కృప అధికమైంది కాబట్టి ఆమెకు పోయింది. అదే రీతిగా అక్కడ సమార్యన ఒక ఆమె ఉంది. ఆమె యూదుల్లో చేర్చబడింది కాదు, యూదులతో వెలివేయబడినటువంటి స్త్రీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తికి ఏం చేస్తాడు? జీవజలాన్ని ఇవ్వటం ప్రారంభించాడు కదా. దేవుడు తన కృపనివ్వటం ప్రారంభించాడు. నేరుగా ఆమె పేరు పెట్టి పిలవడం ప్రారంభించాడు. ఆమె కోసమే ప్రభు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అమ్మా నీకోసం వచ్చాడు అన్నట్టుగా దేవుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు, దో షీ డజంట్ డిజర్వ్. ఆమె యేసు ప్రభు చెప్తున్నా చాలా క్లియర్ గా, యు డోంట్ డిజర్వ్ ఇట్ అని చెప్తున్నాడు. విధంగా చెప్పాలంటే అమ్మా నీకు ఉన్నవాడు ఇప్పుడు నీ పెనిమిటి కాదు. యేసు ప్రభు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అయినప్పటికీ కూడా నేను నీకు జీవజలాన్ని ఇస్తున్నాను, అయినప్పటికీ కూడా నేను నీకు జీవజలాన్ని ఇస్తున్నా. కానీ హౌ డు వి రిసీవ్ ఇట్? కృపను నిరర్థకం చేయకుండా మనం ఏ రీతిగా రిసీవ్ చేసుకోవాలి? వీ హ్యావ్ టు రిసీవ్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ విత్ ద హంబల్నెస్, విత్ ద హ్యూమిలిటీ. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో చూడండి రూత్ ఎంత ప్రతిస్పందిస్తూ దయచేసి గమనించాలి. చెప్తున్నట్టు మాట దయచేసి గమనించండి. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని కదా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు చూస్తాం. వీ నీడ్ టు రిసీవ్ హిస్ గ్రేస్. ఎలాగంటే అంతగా హ్యూమిలిటీతో ప్రేమైన దేవులారా మనము దాని గ్రేస్ రిసీవ్ చేసుకోవడం ప్రారంభించాలి. మన జీవితంలో మన జీవితాన్ని ప్రశ్నించుకోవాలి. హౌ డు వి రిసీవ్? కృపను నిరర్థకం చేసే వారంగా ఉన్నామా? ఆ కృపను, దేవుడిచ్చిన కృపను మనం సరైన రీతిగా హ్యూమిలిటీతో
హంబల్నెస్ తో రిసీవ్ చేసుకుని చాలా భద్రపరుచుకొని ఆ కృప పట్ల మనము నమ్మకం కలిగి ఉన్నామా మనం ప్రశ్నించుకోవాలి. 3వ ఆత్మీయతల గురించి చెప్తారు. 10వ వచనం చదువుకుందాం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశమైనా నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షం కలిగెను అని చెప్పగా, ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియమైన దేవుడా, ఇంతగా నా మీద కృప చూపిస్తూ ఉన్నావే, ఇంతగా ప్రేమగా మాట్లాడుతూ ఉన్నావే. I never knew you, you never know me also. So how could you show that much grace to me? How could you show that much favor to me? అని మాట్లాడుతున్నాడు చూస్తాం. ఇంతగా కృప చూపించడం నేనే పాటిదాన్ని అని మాట్లాడుతుంది ప్రియమైన దేవుడారా. సో ఒకసారి గమనించినట్లయితే బోయజు చూపిస్తున్న ప్రేమ, ఆ కృపను రిసీవ్ చేసుకుంటుంది. ఎలా రిసీవ్ చేసుకుంటుంది కదా? సాగిలపడి తల వంచుకొని ఏం చేస్తుంది? షీఈస్ యాక్సెప్టింగ్ ద గ్రేస్. ప్రియమైన దేవుడారా, మన జీవితంలో కూడా ప్రభు దగ్గర ఎవరైతే ప్రభు దగ్గరకు వస్తారో కృప విరివిగా దొరుకుతుంది. దయచేసి గమనించాలి. ప్రభు దగ్గరికి వచ్చే వారికి నా దగ్గరికి రండి అని ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో కృప విరివిగా దొరుకుతుంది. మామూలుగా కాదు, నాట్ ఫర్ జస్ట్ సర్వైవల్, ఇంకా నిన్ను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళే కృప ఆయన దగ్గర ఉంది. అంత మాత్రమే కాదు, దాన్ని ఏ రీతిగా రిసీవ్ చేసుకోవాలి? ఆయన దగ్గరకు వచ్చేవారు ఏ రీతికి రావాలి? తల మనసుకొని సాగిలపడి. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం చాలాసార్లు చాలా పారబుల్స్, లేకపోతే చాలా ఎగ్జాంపుల్స్ దేవుడు చెప్పాడు కదా. ప్రభు, ఆకాశం వైపు కన్నులెత్తిన కూడా నాకు ధైర్యము చాలదు అని ప్రార్థన చేస్తున్నట్టు ఒక సుంకరి ప్రార్థన. దయచేసి గమనించండి. ఇక్కడ ఒక సమరయ స్త్రీకు దేవుడు కృప చూపిస్తున్నాడు. పరదేశరాలైనటువంటి రూతు పట్ల దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. సుంకరి అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, అనగారినటువంటి వాడు, వెలివేయబడిన వాడు. ఆ సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు కదా. దయచేసి గమనించాలి. అంటే ఎంతగా తాను తగ్గించుకుని దేవుడి కృప పట్ల ఆధారపడి ఉన్నాడు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, దయచేసి గమనించండి. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుకుందాం. ఒక ట్యాక్స్ కలెక్టర్ చెప్తున్నటువంటి మాట. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపిని నన్ను కరుణించుమని దేవుని వాక్యం సాధిస్తుంది. ప్రియమైన దేవుడు, ఆ పక్కనే ఒక ఫారసీ ఉన్నాడు కదా, ఒక ఏమంటారు పరిసయ్యుడు ఉన్నాడు. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవులారా, ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించండి. దయచేసి గమనించండి ప్రియమైన వాళ్ళారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నా చూస్తాం కదా. ఒక ట్యాక్స్ కలెక్టర్, ఒక సుంకరి యొక్క ప్రార్థన దేవుడు వింటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళ గుర్తుపెట్టుకోవాలి, గ్రేస్ ఈస్ ద గిఫ్ట్. దయచేసి గమనించాలి, గ్రేస్ ఈస్ ద గిఫ్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్ వీ డిడ్ నాట్ ఎర్న్ ఇట్, వీ కెనాట్ ఎర్న్ ఇట్. గ్రేస్ ని ఎవరు కూడా కొనలేరు, గ్రేస్ ని ఎవరు కూడా పొందుకోలేరు వితౌట్ హ్యూమిలిటీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అహంకారులకు ఆయన కృప ఇచ్చేవాడు కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరికంటే ఆయన కృప ఇచ్చేది? దీనులకు, దరిద్రులకు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకోవాలి. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 21-22 వచనాలు. లూకా సువార్త 15:21-22 వచనాలు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీద నీ కుమారుడని అనిపించుకోవడం యోగ్యుడను కాను. అయితే తండ్రి తన దాసులను చూచి, అయితే కదా కుమారుడు అనిపించుకుంటే, కుమారుడు కాదు గమనించట్లేదు, దాసుల్లో ఒకరిగా ఉండనిస్తే చాలు అని మాట్లాడుతున్నాడు. గమనించినట్లయితే అప్పుడు తన తండ్రి చూపించే కృప దయచేసి గమనించి, అప్పుడు తండ్రి తన దాసులను చూచి చూసారా అంటే తన కుమారుడి పట్ల ఎంత గ్రేస్ ఈ షో. ప్రేమ వాళ్ళ అంతకుముందు ఈ కుమారుడు ఎలా ఉండేవాడు తెలుసా? అంటే వారసత్వ కుమారుడు కాబట్టి ఎలా ఉండంటే ఇది నా రైట్ గా భావించేవాడు కదా. ఇట్స్ మై రైట్, సో నా తండ్రి ఇంకా నాకు స్వాస్థ్యము అనేది భావించేవాడు. కానీ ఇప్పుడు స్వాస్థ్యం అనేది పోయింది. ఎందుకంటే సో హి హస్ గాన్ అవే ఫ్రమ్ ద లార్డ్. లేకపోతే తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత తన స్థితి ఏంటో తెలుసుకున్నాడు. వి నీడ్ టు నో ప్రియమైన దేవుడు, మన స్థితి ఏంటో తెలుసుకుని మనం ఎప్పుడైతే తగ్గించుకొని తండ్రి ఎదుట, మన ప్రభు ఎదుట ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభిస్తామో తండ్రి చూపించే అబాండెన్స్ గ్రేస్ కు మనం పాత్రలం అవుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బోయజు రూతుకి రీతిగా అబాండెన్స్ గ్రేస్ చూపించాడు.
మన ప్రభు అయిన యేసు మన పట్ల అంత అబండెన్స్ గ్రేస్ చూపిస్తాడు అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. దేవుని వాళ్ళరా, వీ నీడ్ టు, అదే గ్రేస్ ఈస్ ద గిఫ్ట్, నాట్ బై we cannot earn it, we cannot buy it. గ్రేస్ మనం ఎప్పుడు కొనుక్కోలేము, మనం సంపాదించుకోలేము. ప్రేమైన దేవుని బిడ్డలారా, గ్రేస్ ఎప్పుడు కూడా అమ్ముడుపోదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, గ్రేస్ ఎప్పుడు కూడా అది ఫ్రీగా దొరికేదే. ఎవరికి? హూ కెన్ యాక్సెప్ట్ ఇట్ విత్ హ్యూమిలిటీ. ఎవరైతే ఆ కృపను ఎవరైతే ఎలా స్వీకరించాలి? హంబుల్నెస్ తో, హ్యూమిలిటీతో ఎవరైతే ఒక సుంకర ఏ రీతిగా స్వీకరించాడో, ఒక రూత్ ఏ రీతిగా స్వీకరించిందో గమనించినట్లయితే ప్రేమైన దేవుడు ఆ రీతిగా మనం స్వీకరించాలి. ప్రేమైన చివరి మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. 12-13 చదువుతున్నాం. యెహోవా నీవు చేసిన ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఎక్కడ క్రింద సురక్షితంగా ఉండున్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమె Praise the Lord. సంపూర్ణమైన బహుమానం. God is going to reward to those who would accept the grace with humility. దయచేసి గమనించాలి. సింపుల్ గా చెప్పాలంటే, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమైన దేవుడురా, ఆయన చూపించే కృపను ఎవరైతే హ్యూమిలిటీతో, హంబుల్నెస్ తో, విధేయతతో స్వీకరిస్తారో దేవుడు ఏం చేస్తాడంట? వారికి రివార్డ్. ఎలాంటి రివార్డు? చూడండి, సంపూర్ణమైన బహుమానం ఇచ్చు. సంపూర్ణమైన ముగిస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి ప్రేమైన దేవుడు, మన జీవితాల్లో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సో ఎప్పుడైతే మనము ప్రభు దగ్గరికి అనితిగా రావడం ప్రారంభం, దేవుడు నిన్ను నన్ను అభిషేకించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఉన్నత స్థలంలో కూర్చోబెట్టేటటువంటి దేవుడు, సంపూర్ణమైన మామూలు బహుమానం కాదు, సర్వసర్వం ఇచ్చే బహుమానం కాదు, లేదంటే సంపూర్ణమైన బహుమానం. సంపూర్ణమైన బహుమానం అంటే ఇట్స్ కంప్లీట్ అన్నమాట. ఆయన వాగ్దానం సంపూర్ణం అంతే. ఆయన వాగ్దానం సంపూర్ణం నీ జీవితంలో దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. దేవుడు ఏం చెప్తున్నాడు తన దాసులతో? ఎట్లా ఆనర్ చేస్తున్నాడు చూద్దాం. అలా నమ్మకమైన నా మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు గమనించినట్లయితే కొంచెంలో నమ్మకంగా ఉంది. ఎవరా కొంచెం? నయోమి దగ్గర ఎంత నమ్మకంగా ఉందో, ప్రియమైన దేవుడు, పనివాడి దగ్గర ఎంత నమ్మకంగా ఉందో దయచేసి గమనించండి. యవనస్తుల దగ్గర ఎంత నమ్మకంగా ఉందో దేవుడు హెచ్చించాడు. ఎలా హెచ్చించాడు? సంపూర్ణమైన బోయస్కే భార్యగా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలా గమనించినట్లయితే తన పనివారికి ఒక యజమానురాలుగా మారిపోయింది కదా. ప్రేమ వారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని దేవుడికి, అలా నమ్మకమైన మంచి దాసరా, నువ్వు ఇచ్చిన ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేక వాటి మీద నిన్ను చేస్తాను. ప్రేమైన దేవుడు, ఆమె పొలంలోకి వచ్చిందే పరిగెయిపోవటానికి కదా, కానీ పరిగెయిపోవటానికి కాదు. ప్రేమైన దేవుడి ద్వారా దానికే, ఆ పొలానికి ఒక యజమానురాలుగా మారిపోయింది. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 9-11 గమనించినట్లయితే నమ్మకంగా ఉన్నటువంటి మరొక స్త్రీ గమనిస్తూ, రాహాబును గమనిస్తూ ఉన్న ప్రేమైన దేవుడు ద్వారా గాడ్ హ్యాస్ రివార్డెడ్ హర్. మీరు గమనించినట్లయితే 9-11 వెళ్ళిన తర్వాత ప్రేమైన దేవుడు, సో నమ్మకంగా దేవుని జనుల పట్ల నమ్మకంగా ఉన్నటువంటి యెహోషువ పట్లను, ఆయన వారు వచ్చిన వేగువారి పట్ల ఎంత నమ్మకంగా ఉండిందో, దేవుని పట్ల విశ్వాసంతో దేవుడు ఆమెను హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడో తెలుసా? ఆమె కూడా యేసుప్రభు వంశావళిలో చేర్చబడింది. దయచేసి గమనించండి, ఆమె కూడా యేసుప్రభు, ఆమె ఇశ్రాయేలీయురాలు కానప్పటికీ కూడా దేవుని యొక్క యేసుప్రభు వంశావళిలో చేర్చబడింది. రూతు ఏ రీతిగా యేసుప్రభు వంశావళిలో చేర్చబడిందో, రాహాబు కూడా యేసుప్రభు వంశాల్లో చేర్చబడిందన్న విషయం మనం గుర్తు చేసుకోవాలి. నమ్మకంగా ఉన్నటువంటి వారి ప్రియమైన దేవులారా, దేవుడికి సంపూర్ణమైన బహుమానం ఇవ్వడం మాత్రమే కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అధికంగా హెచ్చించి తన వంశావళిలో తన యొక్క అంటే ఒక సంబంధం, దేవుడు ఒక సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. దయచేసి గమనించాలి. మూడో గమనించినట్లయితే నమ్మకంగా ఉన్న యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. దయచేసి గమనించండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం నేను ముగిస్తున్నా. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం. కొర్నేలి యొక్క ప్రార్థన. చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయండి. అంతకుముందు కొర్నేలి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వబడుతుంది. ప్రేమైన దేవుడు, అది ఎంత నమ్మకస్తుడు కదా.
తను భక్తిపరుడొకడు ఒక భక్తిపరుడు, కైసరిలో ఉండేది. ఒక భక్తిపరుడు, ఒక నమ్మకస్తుడు. దయచేసి గమనించాలి ప్రేమైన వాళ్ళని. అన్యుడైనప్పటికీ కూడా అతని ప్రార్థన దేవుని సన్నిధానంలో చేరిందంట. అన్యుడైనప్పటికీ కూడా నేను ఏంటంటే అందరిని అన్యులు తీసుకొస్తున్నాను. రూతు ఒక అన్యురాలు, రాహాబు ఒక అన్యురాలు, సుంకరి వెలివేయబడిన వాడు, సమరయ స్త్రీ వెలివేయబడింది. దయచేసి గమనించండి, కృప ఎంత విస్తరిస్తుందో దయచేసి గమనించండి. కొర్నేలియస్ యూదుడు కాదు, ఒక అన్యుడు. ప్రేమ వాళ్ళరా, అతని ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందంట. అతని ప్రార్థన దేవుని సన్నిధిలో వినపడిందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితంలో ప్రశ్నించుకుని క్యాన్ వి గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, ఆర్ వి యాక్సెప్ట్ ద గ్రేస్ విత్ ద హ్యూమిలిటీ? దేవుడిచ్చే కృపను మనము హ్యూమిలిటీతో, హంబుల్నెస్తో మనము స్వీకరించగలుగుతూ ఉన్నామా? దేవుడి వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడు. చిటి చివరి మాట చెప్పి నేను ముందుస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు మనకందరికీ సుపరిచితం. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడితే ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని కృపావరమే. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని కృపావరమే. నాట్ ఓన్లీ సాల్వేషన్, మనం ఏదో సాల్వేషన్ అంటే అనుకుంటాం ప్రేమైన దేవుని ద్వారా. నాట్ ఓన్లీ దాట్, దాన్ని చూపించే దేవుని పొలంలో అనుక్షణము మనం ఏం చేస్తున్నాం, ఆయన కృపను పొందుకుంటున్నాం అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రక్షణ కూడా ఆయన పొలంలో మనం ఉన్నాం. ఆయన పొలంలో, ఆయన ఇంటిలో అబండెన్స్ ఏ రీతిగా ఉంటుందో ఆయన పొలంలో అంత కృప ఉంటుంది. అందుకే ఈ కృపాకాలంలో మనం ఉన్నాం ప్రియమైన దేవుడు. ఈ కృపను మనం నిరంతరం చేయకుండా ఏం చేయాలి, మనము సద్వినియోగం చేసుకోవాలి. సమయం పోనీక సద్వినియోగం చేసుకోండి కదా. కాలం సంపూర్ణమైనదని తలంచి దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ప్రేమ వాళ్ళ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితాల దిశలో ప్రశ్నించుకుందాం. ఆర్ వి ఏబుల్ టు రిసీవ్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ విత్ హ్యూమిలిటీ? అలా ఉన్న వారికి గ్రేస్ ఎలా ఉంటుంది? అబండెన్స్. సో ప్రభు తన కృప మీ పట్ల నా పట్ల చూపించాలని ఆశపడుతూ ఉండగా ఇంకా ప్రభు దగ్గర సంపూర్ణంగా సమర్పణ చేసుకుందాం. ప్రభు దగ్గర తల ఉంచుకుందాం. ప్రేమ వాళ్ళరా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. నా దేవా, నా ప్రభువనైనా మీ ఇంటిలో ప్రభువనైనా లార్డ్ జీసస్ అయినా ఏ రీతిగా తండ్రి అబాండెన్స్ అనేది ఉందో యేసు ప్రభువా తండ్రి, నా దేవా, నా ప్రభు అదే రీతిగా తండ్రి మీ పొలంలో కృప అబాండెన్స్ గా ఉందని తండ్రి మేము నమ్ముతూ ఉన్నాం యేసు ప్రభువా. లార్డ్ జీసస్, ఈ కృపను మేము నిరంతరం చేయగా ఈ కృపను తండ్రి సంపూర్ణంగా పొందుకునే గొప్ప కృపను మాకు ప్రసాదించండి. సంపూర్ణమైన బహుమానాన్ని పొందుకునే కృపను ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా దర్శించి యేసు ప్రభువా అబండెన్స్ ఆఫ్ గ్రేస్ ను అనుగ్రహించండి. యేసు ప్రభువా అబండెన్స్ ఆఫ్ గ్రేస్ ను అనుగ్రహించండి ప్రభువా. అపరిమితమైన మీ కృపను తండ్రి కనపరచండి. అపరిమితమైన మీ వాత్సల్యతను తండ్రి ప్రభువా తండ్రి మీరు తెలియచేయండి ప్రభువా. మీ మాటలు విని మీ తండ్రి ప్రభానైనా మీకు లోబడి తండ్రి ప్రభా ఆ రీతిగా నడుచుకునే గొప్ప కృపను మాకు ప్రసాదించండి ప్రభా. మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం యేసు ప్రభా. ఏ రీతిగా తండ్రి అన్యులకు తండ్రి మీ కృపను విస్తరింపజేశారో తండ్రి, నాట్ జస్ట్ ఫర్ సర్వైవల్ కోసం కాదు కానీ ఉన్నతంగా తండ్రి ప్రభానైనా ఉన్నత స్థితిలోకి తీసుకుని వచ్చేదానికి ప్రభా ఎంత కృప చూపించారో అంత కృప మీరు మా పట్ల కూడా చూపిస్తూ ఉన్నందుకు స్తోత్రం ప్రభా. ఆ కృపను తండ్రి ప్రభా మేము స్వీకరించడం తండ్రి మాకు హ్యూమిలిటీని దయచేయండి, విశ్వాసాన్ని దయచేయండి. మీ దగ్గరికి తండ్రి మేము వచ్చి ప్రభానైనా తండ్రి ప్రభాన కృపను అపరిమితంగా పొందుకునే తండ్రి ప్రభా ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మమ్మల్ని అందరినీ మీ హస్తంలోకి అప్పచెప్తున్నాను యేసు ప్రభా తండ్రి. ఈ రోజు మరొక్కసారి మీరు కృపను గురించి మాట్లాడినందుకు స్తోత్రం యేసు ప్రభా. ఈ కృపాకాలం తండ్రి ముగియబోతా ఉంది యేసయ్యా. ఈ కృపాకాలం ముగియక ముందే యేసయ్యా మాకు అందరికీ కృపను అనుగ్రహించి సంపూర్ణమైన బహుమానం అనుగ్రహించి ప్రభా మమ్మల్ని ఉన్నత స్థలంలో మీ దగ్గర చేర్చుకోవాల్సిందిగా ప్రతిమలాడుకుంటున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావములు ఏదో యుగంలో ఆరోపిస్తున్నాను యేసు ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని మాటలు విన్న ప్రతి బిడ్డను మా ఫెలోషిప్ లో ఉన్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబములను తండ్రి వ్యక్తిగతంగా తండ్రి ప్రభానైనా కుటుంబ పరంగా తండ్రి ఫెలోషిప్ పరంగా యేసు ప్రభా ఆశీర్వదించవలసిందిగా ప్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అన్ని రీతిలుగా దీవించండి ప్రభా. ఆర్థిక పరంగా, ఆరోగ్య
వాక్యపరంగా ఆత్మీయంగా దీవించి మీరే మహిమ పొందండి. యేసుప్రభు తిరిగా మేము నెక్స్ట్ శనివారం కలుసుకొని ప్రభు మిమ్మల్ని స్తుతించి ఆర్థించి కనపరిచే ప్రయత్నం మీకు సన్నిధిని సమృద్ధిని భద్రతను మాతో ఉంచవలసిందిగా ప్రతిమలాడుతూ యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.